హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. మరొక మంచి సేవింగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చినానండి. సేవింగ్ వీడియో అని చెప్తుంది, చెట్లను చూపిస్తుంది ఏంది అని అనుకోవద్దండి. ఎందుకంటే చెట్లను ఎందుకు చూపిస్తున్నానంటే నేను సేవింగ్ ఇలానే చేస్తాను. డబ్బు సంపాదించాలంటే ఉద్యోగమే చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి ఇలా మన కుటుంబాన్ని పొదుపుగా వాడుకుంటే, ఇంట్లోనే మనం అన్నీ పండించుకొని ఇలా తింటే మాత్రము మనం కూడా డబ్బును సేవ్ చేయొచ్చు అనేదే నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. ఇంకా మొదటి టిప్ ఏమిటంటే కూరగాయలన్నీ మనము ఇంట్లోనే ఉండి ఇలా పండించుకోవచ్చు. టమోటాలు, పచ్చిమిర్చి, చిక్కుడుకాయ, కరివేపాకు, అదేవిధంగా కాకరకాయ, ఇలా అన్ని కూరగాయలు, బీరకాయ, సొరకాయలు, గోంగూర, బెండకాయలు, అన్ని కూరగాయలు మనం ఇంట్లోనే పండించుకోవచ్చండి. నిజంగా మన భర్తలు ఎంతో కష్టపడి ఉద్యోగం చేసి ఉదయం వెళ్ళి ఈవినింగ్ వరకు ఉద్యోగం చేసి మన కోసం కష్టపడుతున్నాడు. మనము ఒక 2 గంటల సమయాన్ని కేటాయించి ఇలా ఒక అర్ధగంట చాలండి, 2 గంటలు కూడా అవసరం లేదు. ఒక అర్ధగంట సమయాన్ని కేటాయించినామంటే రోజు మార్చి రోజు చెట్లకు నీళ్లు పోయాలి. వారానికి ఒకసారి వాటి దగ్గర కలుపులు తీయాలండి. ఇంకా అంతే. ఒక అర్ధగంట సమయం మనది కాదంటే మనం కొనే కూరగాయల నుంచి చాలా మట్టుకు డబ్బులను అయితే సేవింగ్ చేయొచ్చండి. దాదాపు మనకు నెలకు వచ్చేసి 2000 కూరగాయలు అవుతాయండి. నాకైతే నేను ప్రతి వారం 500 కూరగాయలు తెస్తున్నాను. అలా కాకుండా నేను చూపిస్తున్నాను కదండి, ఇవి మా ఇంటి దగ్గర చెట్లే. కాకర చెట్టు, బెండ చెట్టు, చిక్కుడు చెట్టు, అదేవిధంగా కరివేపాకు, తర్వాత ఇలా నేను పుదీనాను, అదేవిధంగా గోంగూరని, ఆకుకూరలు కూడా అండి, నేను ఆకుకూరలు కూడా వేసినాను. ఇంకా ఇలా అన్ని చెట్లు మనం ఇంట్లోనే పెంచుకోవడం వలన అదేమి బీర చెట్టును కూడా వేసినాను. ఇలా అన్ని చెట్లు మనం ఇంట్లోనే వేసుకోవడం వలన మనకు కూరగాయల రేటు 2000 వరకు, నెలకు ఒక్క కూరగాయల్లో నుంచి మనము 2000 మనీని సేవ్ చేయొచ్చండి. నిజంగా మనము సంపాదించాలంటే, మనం డబ్బు పొదుపు చేయాలంటే సంపాదించాల్సిన అవసరమే లేదండి. ఇలా మనం ఇంట్లోనే ఉండి మన కూరగాయలు మనం పండించుకొని మనము డబ్బునైతే సేవ్ చేయొచ్చు. ఇంకా రెండవ టిప్ వచ్చేసి గ్యాస్ అండి. గ్యాస్ను మనము ఎప్పుడైనా కానీ మంటను గిన్నె కంటే ఎక్కువగా పెడుతున్నామంటే ఆ గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుందని. అలా కాకుండా గిన్నెను మనము ఎంత ఉందో అంతకంటే లోపలనే మనము పెట్టుకొని మనం స్టవ్ అనేది వెలిగించుకుంటే మాత్రం మనకు గ్యాస్ నెలకు ఆదా అవుతుందండి. మీరు కావాలంటే ఒక నెల రాసుకోండి, సిలిండర్ మీద రాసుకోండి. ఒక నెల ఇలా చేసి చూడండి. ఇంతకుముందు మీకు 2 నెలలు వస్తున్న సిలిండర్ ఈసారి మీకు 3 నెలలు ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే మనం అన్ని సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటాము. ఇంకా తర్వాత మూడవదండి, అనవసరంగా టీవీ ఉదయం పెడితే సాయంత్రం వరకు ఆఫ్ చేయకుండా పిల్లలు కార్టూన్స్ అని, మనం సినిమాలని ఇలా చూస్తూనే ఉంటాం. దీనివల్ల అనవసరమైన కరెంట్ బిల్లు కదండి. మనకు అవసరమైతేనే టీవీని చూడాలా, అనవసరంగా మనం ఇలా కార్టూన్స్ చూడము, సినిమాలు చూడడం, ఉదయం పెడితే సాయంత్రం వరకు కూడా ఆపకుండా ఉండడము. ఇంకా తర్వాత 4వ టిప్ ఏమిటంటే, ఇది మనందరికీ చాలా యూజ్ అవుతుందండి. 4వ టిప్పు, మన ఇంట్లో మిషన్ ఖచ్చితంగా ఉంటుంది. అది మాత్రం పని చేయకుండా ఒక మూలన అలా పడేసింటాము. దాన్ని మాత్రం మనం యూజ్ చేసుకోవాలండి. మీకు వీలైతే ఇక్కడ సెకండ్ హ్యాండ్ బట్టలు కుట్టబడును అని ఒక బోర్డు పెట్టుకోండి. చాలా ఈజీగా సింపుల్గా మనము ఏవైనా కుట్లు ఊడిపోయినటివి, నైటీలకు కుట్లు వేసేటివి, లంగాలకు కుట్లు వేసేటివి, ఇవి మనము ఈజీగా కుట్టచ్చండి. ఇవి ఈజీగా కుట్టుకోవచ్చు. లేదంటే కనీసం మనమన్నా కుట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే మనము ఈ అమౌంట్ను మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. నిజంగా ఇప్పుడు ఒక నైటీ కానీ ఒక లంగా కానీ బయట పై కుట్లేసి ఇచ్చినా కానీ 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారండి. మన ఇంట్లో మిషన్ పెట్టుకొని కూడా, మిషన్ ఉన్న వాళ్ళకు చెప్తున్నాను, నేనేం కొని మీరు కుట్టుకోమని చెప్పడం లేదు. మిషన్ ఉన్నవాళ్ళు, మిషన్ ఉంటే మన ఇంట్లో మిషన్ పెట్టుకొని కూడా మనం బయట బట్టలు ఇవ్వకూడదండి. మన చేతనైనది మనం పై కుట్లన్నా మనం వేసుకోవాలి. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి
మన పనులు మనమే చేసుకోవాలండి. మనం ఖాళీగా ఉండే దాంతోపాటు మళ్ళీ మనకు పని మనిషిని తెచ్చుకొని పెట్టుకోవడం, ఆమెకు నెలకు 1500 శాలరీ మనం ఇవ్వడం కాకుండా మన ఇంటి పని, వంట పని అన్నిటినీ మనమే చేసుకుంటే, ఇష్టంగా చేసుకుంటే ఎటువంటి కష్టం ఉండదండి. చిన్నపిల్లలు ఉన్నా కూడా ఇష్టంగా చేసుకోవాలి. ఇంకా నేనైతే పిల్లలకి పాలు కల్పిస్తున్నాను. మనం ఇందులో ఒక 1500 డబ్బులనైతే సేవ్ చేయొచ్చు ఇంటి వంట మనిషిని తగ్గించుకోవడం వలన. చూడండి, ఇక్కడ 1500, అక్కడ 2000. కూరగాయలను మనం పండించుకోవడం వల్ల 2000. మనం ఇంట్లోనే టైలరింగ్ చేసుకోవడం వలన మనకు నైటీలకు ఇలా పైకుట్లు పోయినటువన్నిటికీ మనకు కనీసం 500 వేసుకున్నా కానీ మనకు దాదాపు ఇది 1500, 4000 డబ్బులు సేవ్ అవుతుందండి. అది 2000, 4000 డబ్బులు సేవ్ అవుతుంది. మనకు మేడ్ అవసరం లేదు కదా. మన పని మనం చేసుకోవడం తప్పేమైనా ఉందా అండి? అనవసరంగా టీవీలు చూసి సమయాన్ని పోగొట్టుకోవడం కంటే మన పని మనం హ్యాపీగా చేసుకుంటే ఎంతో కొంత డబ్బునైతే మనం పొదుపు చేయగలుగుతాము. ఇంకా తర్వాత 6వ టిప్ వచ్చేసి ఐరన్ అండి. ఇంకా మనం బట్టలు, మన పిల్లల బట్టలు, మన హస్బెండ్ బట్టలు, మన డ్రెస్సెస్ అయితేనేమి, శారీస్ అంటే ఒకవేళ పెద్ద శారీస్ అయితే చేయలేకపోతే ఏమన్నా అనుకోవచ్చు. ఇలాంటివి బట్టలు మనమే ఐరన్ చేసుకోవాలి ఇంట్లోనే. నిజంగా ఇది ఐరన్ మేము ఇంట్లోనే చేస్తామండి. చాలా మంచి టిప్ ఇది. మనం ఇంట్లోనే, మీరు అనుకోవచ్చు ఇంట్లో ఐరన్ చేయడం వల్ల కరెంట్ బిల్ వస్తుంది కదా అని. కానీ బయట ఒక్క షర్టు ఐరన్ చేపిస్తే 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు తీసుకుంటున్నారండి. మనకు ఒకవేళ కరెంట్ బిల్ వస్తే ఆ మంత్ ఐరన్ చేసిన మంత్ ఒక 100 ఎక్కువ రావచ్చు. కానీ 100కు ఇన్ని బట్టలు ఐరన్ చేయరు కదండి. ప్రతి నెల మనము ఎప్పటికప్పుడు బట్టలు మనం పిల్లలవి కానీ మనవి కానీ ఎప్పటికప్పుడు మనం చేసి పెట్టుకున్నామంటే ఒక్కటే నెల ఇంత కరెంట్ బిల్ కాకుండా ప్రతి నెల మనకు కొన్ని యూనిట్స్ మాత్రమే కాలుతుంది. కాబట్టి యూనిట్స్ని బట్టి మనకు కరెంట్ బిల్ అనేది ఉంటుంది. ఇలా పిల్లల బట్టలు ఎప్పటికప్పుడు డైలీ వేర్ యూనిఫామ్స్ అవి కాకుండా ఇలా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకుంటాం కదా, ఆ బట్టలను మనం ఇలా ఐరన్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ కూడా మనీని మనం సేవ్ చేయగలుగుతాము. ఇంకా తర్వాత మీకు ఇందాక చెప్పినాను కదా, మన ఇంటి పనిని మనమే చేసుకోవాలా. అంట్లు కడుక్కోవడం కానీ, కసువులు కట్టుకోవడం కానీ, తర్వాత ఇది వంట చేసుకోవడం కానీ మేడేం లేకుండా మన ఇంటి పనిని మనమే చేసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం ఉంటుంది. ఇక్కడ మనకు మంచి హెల్త్ ఉంటుందండి. హ్యాపీగా మనము మన పిల్లలకి మన చేత్తోనే మనం వండి పెడుతున్నాం, మన చేత్తోనే మనం చేసి పెడుతున్నాం అనేటువంటి సాటిస్ఫాక్షన్ కూడా ఇక్కడ ఉంటుందండి. మీరు తప్పకుండా మేడ్ ఒకవేళ మీ ఇంట్లో ఉంటే కనుక ఒక్క మంత్ మీరు మాన్పించి చూడండి, ఎంత సాటిస్ఫాక్షన్, అదేవిధంగా ఎంత ఆరోగ్యం ఉంటుందో. మన పిల్లలు మమ్మీ ఈరోజు చాలా బాగుంది మమ్మీ అని చెప్తారు. నువ్వు ఏం చేసినా కానీ అది బాగుందని మాత్రం ఖచ్చితంగా చెప్తారు. నిజంగా మన చేత్తో మనం మన భర్తకు మన పిల్లలకి వండి పెట్టలేకపోతే ఎలా అండి మనము. కాబట్టి మేడ్ మన ఇంట్లో ఉంటే మాత్రం దాన్ని మాన్పించండి. మన పనిని మనమే చేసుకుందాము, హ్యాపీగా ఉందాము, హెల్తీగా ఉందామండి. ఇంకా ఈ 7 టిప్పులు మీరు ఫాలో అవ్వండి. చాలా అద్భుతమైన టిప్పులు ఇవి, మీకు చాలా ఉపయోగపడతాయి ఈ టిప్పులు. ఎంతో కొంత మనీని అయితే మనం సంపాదించాల్సిన అవసరం లేదు, కానీ మన వారు చాలా కష్టపడి మనీని అయితే సంపాదిస్తున్నారు. దాన్ని మనము ఈ విధంగా పొదుపు చేసుకోవాలండి. పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు మనం పొదుపు చేయలేకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, ఎలా ఉంటుందో మనకైతే తెలియదు కదండి. మరి వాళ్ళ కోసం మనం పొదుపు చేయకపోతే ఎలా? ఈరోజు మనం పడిన కష్టం మన పిల్లలు పడాలనా అండి? మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదు. అంటే కష్టం తెలియకుండా వాళ్ళని పెంచాలని కాదు. మనకు తక్కువ జీతము, ఇప్పుడు ఎక్కువగా ఖర్చులు ఎక్కువైపోయినాయి. మరి రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. మరి ఈరోజు మనం అంతో ఇంతో డబ్బులు వెనక వేసుకోకపోతే, డబ్బులు పొదుపు చేసుకోకపోతే అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పు చేస్తే మళ్ళీ మనమే తీర్చాలి. తీర్చకపోతే ఇబ్బంది పడతాం. అప్పు మీద అప్పు అయిపోతుంది. అలా కాకుండా మనము ఇలా చిన్న మనం ఒక అర్ధగంట మనము ఇంట్లో పనిని కేటాయించుకొని మన ఇంట్లో కూరగాయలు కుండీలలో కూడా పెంచుకోవచ్చండి. హ్యాపీగా కుండీలలో కూడా పెరుగుతాయి. నేను ఇంట్లో ధనియాలు, మెంతం కూర అలా వేసినాను. అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఇంట్లో కూడా ఆకుకూరలను మనం పెంచుకోవచ్చు. ఇంట్లో పెంచుకున్న ఆకుకూరలు మనం తినడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మంచి హెల్త్ ఉంటుంది. మందులు ఏం కొట్టం, బయటవి తెచ్చుకొని తినడం వల్లనే ఈ మధ్యకాలంలో షుగర్లు, బీపీలు ఎక్కువ అయిపోతున్నాయి. ఎందుకంటే మొక్క మొదలవ్వక ముందు నుంచే మనము
బయట మందులు కొడుతున్నారండి, నిల్వ ఉండడానికి మందులు. ఇలా కాకుండా మన ఇంట్లో మనం ఫ్రెష్గా పండించుకొని అది ఒక్క పండు వేసుకొని టమోటా రసం చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత డబ్బులు కూడా అంతో ఇంతో మనీ సేవ్ అవుతుంది. ఈ టిప్పు మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడాలంటే మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ పోస్ట్ చేయండి. వీడియో వాళ్ళు కూడా చూసి ఈ పద్ధతులను పాటిస్తారు. పాటించి వాళ్ళు కూడా ఎంతో కొంత మనీని అయితే సేవ్ చేసుకోగలుగుతారు. వాళ్ళకు వచ్చిన జీతంలో నుంచే మనమేమి కూరగాయలు పండించాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మనం తక్కువ డబ్బులతోనే మనం కూరగాయలన్నిటిని పండించుకోవచ్చు. ఇలా ఇంట్లో ఉన్న వాటిలోనే ఇంట్లోనే ఉండి మనము పొదుపు చేసేటటువంటి ఐడియానైతే మనం వేసుకోవాలండి. ఎందుకంటే మనం వేసుకోకపోతే వాళ్ళు సంపాదించే వాళ్ళే కదండి, ఎంతసేపు అని వాళ్ళకి తెలియదు కదా ఇలాంటి ఖర్చులన్నీ ఉంటాయని మగవాళ్ళకి. మనం ఇలా పొదుపు చేస్తున్నామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా కదా అండి? అవునంటే మాత్రం ఒక లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.